పెన్షనే కదా, ఇతనికి కూడా అదే విచారణ చేస్తున్నాం, విచారణ అయ్యే వరకు అనేది మంచిది. అదే వీళ్ళకి చూడండి, ఆ దువ్వాడ వాళ్ళది ఏం చేస్తుంటారు వీళ్ళు, రోడ్డు ఎక్కి రోజు ఉపన్యాసాలు ఇస్తుంటాడు. కాబట్టి ఆ విషయంలో జగన్ వ్యక్తిగత సంబంధం అన్నటువంటి దాంట్లో వ్యక్తిగతంగా ఉన్నంత వరకు నో ప్రాబ్లం. రోడ్డు ఎక్కిన తర్వాత నువ్వు విచారణ చేయాలా, అనెతికల్ కదా బేసిక్గా, అది దూరంగా ఉంచాలి. ఉంచకపోవడం జగన్ది తప్పు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా హుందాగా స్పందించారు, బాధ్యతగా స్పందించారు. ఇతను కూడా ఇప్పటికైనా సాగదీసుకోవడం మానేసి ఇండివిజువల్గా కూర్చుని పరిష్కరించుకుంటే బెటర్. అది కానీ ఒక రకంగా ఈ రాజకీయ భవిష్యత్తుకి ఇలాంటి దెబ్బ మగాళ్ళకి సంబంధించి ఇట్లా జరిగేటట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనేక మంది రాజకీయ నాయకులు సాంతర రాజకీయాలు వదిలేసి ఇంట్లో కూర్చోవాలండి. జనం బట్టి టికెట్ ఇవ్వడం ఇవ్వకపోవచ్చు, పార్టీ ఏమి ఇవ్వలేదు కదా క్రిందటిసారి. మీరు అబ్జర్వ్ చేస్తే అతని విషయంలో పార్టీ ఏం పెద్దగా ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబరు ఇప్పించాలి అతనికి. పార్టీ ఇట్లాంటి వాళ్ళని మాటలు ఇతన్ని నెత్తినేం పెట్టుకోవట్లేదు. బేసిక్ ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచింది అనాలా, లేకపోతే ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్న భయంతోనే జాగ్రత్త పడింది అనుకోవాలా. ఎందుకంటే ఇతన్ని తిరుపతి, కిరణ్ రాయల్ది బలిజ సామాజిక వర్గమే, తిరుపతి టికెట్టు వీళ్ళకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు శుభ్రంగా కిరణ్ రాయలకి ఇవ్వచ్చు కదా, ఇవ్వకుండా అతనికి ఎవరికి ఇచ్చారు, ఆర్ఎన్ శ్రీనివాసుని చిత్తూరు నుంచి తీసుకొచ్చి మరి ఇచ్చారు. అంటే ఏంటి, ఇతనికి పక్కన పెట్టినట్టే కదా, అంత ప్రయారిటీ, అంత ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదనుకున్నట్టే కదా. పోనీ నామినేటెడ్ పదవులు 2 సార్లు వచ్చినాయి, అందులో కూడా ఇతనికి ఇవ్వలేదుగా. ఈ కనీసం